ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. సింపతి లేదు, బొక్క లేదు. సింపతి ఫర్ ద డెవిల్ మూవీ ఎప్పుడు వచ్చింది? 2023లోనే. ఇప్పుడు ప్రైవేట్లో తెలుగు వాడే వచ్చింది. డబ్బింగ్ పర్లేదు, కొన్ని చోట్ల అయితే లిప్ సింకే లేదు అసలు. మన దగ్గర అప్పుడప్పుడు ఏదో ఒక మూవీ దిక్కుమన రేటింగ్ తో తీస్తూ ఉంటారు కదా, అలా హాలీవుడ్ లో కూడా కొన్ని తీస్తూ ఉంటారు. దాని బాపతి ఇది కూడా ఒక హాలీవుడ్ మూవీ తెలుగులో డబ్ చేశారంటే అది దాదాపు దిక్కుమాల మూవీ అయి ఉంటది. అది 100%, 99% చెప్దాం అనుకున్నా గానీ ఈ మధ్య 100కి 100% అయిపోతుంది. ఇప్పుడు ఈ సింపతి ఫర్ ద డెవిల్ అనే విషయానికి వస్తే అసలు ఏం బాలేదు. మూవీ కష్టపడి కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా మొత్తం ఒక నైట్ లో అయిపోద్ది, ఒక కార్ లో అయిపోద్ది, ఒక రోడ్ ట్రిప్ అన్నమాట. సినిమా ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది. ఒక అతను తన వైఫ్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ గా ఉంటదని వెళ్తాడు. అది నైట్. సడన్ గా ఒకడు వచ్చి కార్ లో ఎక్కుతాడు. అతను స్ట్రేంజర్ ఎక్కి నేను చెప్పినట్టు పోనీ లేకపోతే చంపేస్తా అంటాడు. తర్వాత సినిమా అంతా ఈ 2 క్యారెక్టర్స్ మధ్య ఉంటది. అసలు ఆడేవాడు ఎందుకు ఎక్కాడు ఇదంతా మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇప్పుడు క్యాట్ అండ్ మౌస్ ఫిల్మ్ అంటే ఎలా ఉండాలి? ఒక సైకలాజికల్ టెన్షన్ ఉండాలి మూవీలో. ఆ బిట్వీన్ 2 క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ అనేది ఎంగేజ్ చేయాలి. ఒక మిస్టీరియస్ ప్యాసింజర్ కార్ ఎక్కాడు అనే దాంట్లో మిస్టరీయే లేదు. ప్రిడిక్టబుల్ ప్లాట్ లైన్ పట్టుకుని వీక్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే తో అసలు దీన్ని ఏ ఉద్దేశంతో తీసారో నాకు అర్థం కాలేదు. అసలు ఆ సింపతి ఏంటి? సింపతి ఫర్ ద డెవిల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? వాడు డెవిల్ అంటే అసలు వాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలియదు. దానికి ఒక లాజిక్ ఉండదు. ఇవన్నీ పడితే వాడిని చంపేస్తాడు ఇష్టం వచ్చినట్టు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరే ఉంటారు, బాగానే చేశారు. ఓకే. కొన్ని చోట్ల అయితే తెలుగు డబ్బింగ్ లిప్పే సింక్ అవ్వలేదు. అసలు బీజిఎం పెద్దగం లేదు, అసలు లేదు కూడా. ఉన్న బొక్కలాగానే ఉంది కొన్ని చోట్ల. మొత్తానికి సింపతి ఫర్ ద డెవిల్ ఏంది కుమాల మూవీ నాయన. నాకైతే అసలు నచ్చలేదు మూవీ. ఇక మీ ఇష్టం. ప్రైవేట్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది సింపతి ఫర్ ద డెవిల్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.